మీడియా సోదరు నమస్కారం. మొదటగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులు అదేవిధంగా పోటీ చేసిన పార్టీలందరూ కూడా నా పక్షాన ప్రత్యేక అభినందనలు. ప్రధానంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్గా పిసిసి అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పోలవరం ముంపు ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే గిరిజనులు నిర్వాసితులు ఉన్నారో వారు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి వారు చెప్పడం, అందులో భాగంగా మా కమిటీ ముంపు మండలాలు ఏదైతే 7 మండలాల్లో కూడా మేము పర్యటించి అక్కడ ఆ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వారు తీసుకురావడం, అందులో భాగంగా ఆ రిపోర్ట్ను కూడా బీసీ అధ్యక్షులకు మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మరి 13 మన తారీఖు 13వ తారీఖు 7వ నెల 2025 మన చంద్రబాబు నాయుడు గారు 13వ తారీఖున ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో ఆగస్టు 14వ తారీఖు నాటికి అఖండ గోదావరి జిల్లాలో నీరు స్వాగతం పలుకుతాను, నీరు రిలీజ్ చేస్తాను, అనకాపల్లి దగ్గర నేను దాన్ని ప్రకటిస్తాను, మార్చి నాటికి 80% కూడా పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా మరి 2004వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలయజ్ఞ ప్రదాత అప్పుడు భగీరథుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుని 8,500 కోట్ల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టాలని చెప్పేసి వారు చేపట్టి మరి పనులు శ్రీకారం చుట్టి మరి 30% కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి 2009 నాటికి క్లియర్స్ అన్ని కూడా తీసుకురావడం, మరి 2009లో వారు చనిపోయిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టు పనులు నిలిపేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మొట్టమొదటిగా జరిగినటువంటిది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. దాని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే మరి 2014 రియాలిటేషన్ బిల్ సెక్షన్ 90లో మరి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి ఆనాటి యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ దీన్ని అందులో చేర్చడం జరిగింది. మరి 2017 జూన్లో మరి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో వారు దీన్ని జాతీయ హోదా కల్పించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అంటే 90% నిధులతో మరి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి. సుమారు రమారమిగా 2004 నుంచి ఈవేళ 2026 చూసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అవుతుంది ప్రాజెక్టు మొదలుపెట్టి మొదటి దశ. ఇంతవరకు కూడా మరి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే నష్టపరిహారం చెల్లించకుండా వారి యొక్క ఇల్లు ఖాళీ చేసి వారి భూములు లాక్కుని వారిని అనేక రకాలుగా మానసికంగా తీసుకొచ్చి సరైన మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు నడి రోడ్డు మీద పడేశారు. లక్షలాది మంది ఈవేళ నడి రోడ్డు మీద పడ్డారు. అందులో 80% ట్రైబల్సే. వారికి ఇంతవరకు కూడా పరిహారం కానీ అదేవిధంగా పునరావాసం కానీ మౌలిక వసతులు కానీ వారికి కావాల్సిన జీవనోపాధి కానీ వారు తీసుకున్న లాక్కున్న భూమికి భూసేకరణ చేసి వారికి భూసేకరణ ద్వారా వారికి ఇవ్వని భూమి కానీ ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు 2004 నాటికి 44,500 కుటుంబాలు ఉంటే అదే 2014 నాటికి 1,60,000 కుటుంబాలు ఇవ్వాలి వచ్చింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల్లో అనేక మంది ఆ రోజు కట్ ఆఫ్ డేట్కి 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్కి తక్కువ ఉంటే ఈరోజు ఆ రోజు 44,000 పోయింది. ఇవాళ 1,60,000 మంది నిరాశ్రయాలు అయ్యారు. వారందరికీ కూడా బాధ్యత చూపించాలి. ఆ రోజు 44,540 కుటుంబాలకి 55,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ సరిపోతే ఈరోజు 1,65,000 ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వడం పరిస్థితి వచ్చింది. వారి కాంపిటెన్స్ కూడా ఈ 1,00,000 మంది పెట్టాలి. ఇంతవరకు కూడా మరి 20 సంవత్సరాల్లో వారికి నష్టపరిహారం చెల్లించలేదు. మనం మేమంతా కూడా అధ్యయనం చేసినప్పుడు గ్రామాల దగ్గర వెళ్ళినప్పుడు కాంటమ్ 1 41.15లో ఉన్నవాళ్ళు కొంతమంది 45.72 రోడ్ పక్కన ఉంటే అవి కూడా సర్వే కూడా తప్పనిసరిగా చేయడం జరిగింది. ఇంతవరకు కూడా వారికి నష్టపరిహారం అందించలేదు, వారికి పునరావాసం కల్పించలేదు. ఒకవేళ చాలా కోళ్ళగా మేము ప్రవేశించడం జరిగింది, పరిశీలించడం జరిగింది.
కాలనీలో కూడా కరెంట్ లేదు, వాటర్ లేదు, ఆ మొక్కలు కూడా పిచ్చి మొక్కలు వచ్చేసాయి, మరి గట్టి పెట్టేసి అవి ఉన్నాయి, అవి కూడా ముంపు ప్రాంతంలో కట్టడం జరిగింది. ఇంతవరకు కూడా వారికి సరైన న్యాయం జరిగినటువంటి పరిస్థితి మాత్రమే ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు ఈ లెక్క చూసుకున్నట్లయితే మనం 2023 నాటి జలవనరుల శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి రమారమిగా సుమారు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే తెలుసుకున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యం ఉన్నారు, ఇప్పటికీ రమారమిగా 10 సంవత్సరాలు బట్టి బీజేపీ గవర్నమెంట్ రన్ అవుతుంది. ఆ గవర్నమెంట్లో మీరు కూడా భాగస్వామ్యం. ఇంతవరకు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1 రూపాయలు మీరు తీసుకురాగలిగారా? ఈ 30,000 రూపాయలు, ఈ 30,000 కోట్ల రూపాయలు ఎప్పుడు తెస్తారు? ఇప్పటికే చాలా మంది చనిపోరు, చాలా మంది అరువులు కూడా వచ్చారు. ఆ రోజు కట్టబెట్టి 15 సంవత్సరాలు అయింది, ఒక నెల కూర్చొని హడావిడిని గుర్తించారు. ఇవాళ అందరూ కూడా 5 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా అరువులుగా వచ్చారు. కాబట్టి మీరందరూ న్యాయం చెల్లించడం 30,000 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం మీరు ఎప్పుడు తీసుకుని వస్తారు? అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి డిపిఆర్ ప్రకారం, ఈ ప్రాజెక్టు ప్రకారం మరి నీటి సామర్థ్యం 45.72 మీటర్లు ఉంటే, ఏదైతే ఈ పోలవరం బహుళాంతర సాధక ప్రాజెక్టుగా కొనసాగాలంటే 45.72 మీటర్ల ఎత్తు నీటి సామర్థ్యం కడితేనే ఉంటుంది. తద్వారా 35 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మంది త్రాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. 960 మెగావాట్స్ విద్యుత్ పవర్ జనరేట్ అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అయితేనే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరుగుతుంది, 41.15 మీటర్ల ఎత్తులో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీన్ని మార్చి మేము దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది, జాతికి అంకితం చేస్తున్నారు. ఒకవేళ 41.15 మీటర్లు అయితే మీరు 41.15 మీటర్ల ఎత్తు నీటి సామర్థ్యం పెట్టినట్లయితే 119 టీఎంసీల నీరు మనకు వస్తుంది. అదేవిధంగా ఎంతమందికి తాగునీటికి అవకాశం కల్పిస్తారు? ఈవేళ దానివల్ల ఎంతమంది గ్రావిటీ ప్రాజెక్టు కాస్త, ఈ పోలవరం ప్రాజెక్టు కాస్త ఈ రోజు పోలవరం బ్యారేజ్గా తీసుకొచ్చే పరిస్థితికి మీరు తెలియజేస్తున్నారు. మరి సెకండ్ పేజ్ అంటున్నారు. మళ్ళీ సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ కంప్లీట్ అవడానికే 20 సంవత్సరాలు పెట్టింది. దీనికి సెకండ్ పేజ్ వస్తుందా? మీరే చెప్పారు చాలా డబ్బులు కావాలి, సెకండ్ పేజ్లో కావాలంటే ఇది జరిగే పని అని మీ 1 మంత్లోనే అన్నారు. ఈ రోజు సెకండ్ పేజ్కి మీరైనా తీసుకురాగలిగినటువంటి ఏనా మీ దగ్గర ఒక ఆలోచన ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు ఒక హామీ ఏమైనా ఇప్పించగలరా? ఇవన్నీ చేసి ఏదైనప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా, పోలవరం ప్రాజెక్ట్ జాగ్రత్త అంతం చేయక ముందే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అదేవిధంగా వారికి పూర్తిగా రిహాబిలిటేషన్, పునరావాసం, పరిహారం, అదేవిధంగా మౌలిక వసతులు అన్ని కల్పించాలని కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తారు.